అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుణస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఇంతకు ముందు క్లాస్ లో జియోమెట్రిక్ మీన్ అంటే ఏమిటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని మీద మనం డిస్కస్ చేసాము. ఈ రోజు క్లాస్ లో ఏం చేద్దామంటే క్యాల్కులేషన్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అసలు ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి జియోమెట్రిక్ మీన్ ఇస్తే కనుక అనే దాని మీద ఈరోజు క్లాస్ లో చూద్దాము. క్లాస్ లోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి లైక్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ లోకి మనం వెళ్ళిపోదాము. క్యాల్కులేషన్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. మనకి ఇచ్చిన డేటా ఇండివిజువల్ సిరీస్ లో ఉందా, డిస్క్రీట్ కంటిన్యూస్ సిరీస్ అనేది మనం డిసైడ్ చేసిన తర్వాత దాని యొక్క ఫార్ములా బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో మనకి ఇండివిజువల్ సిరీస్ లో డేటా ఏ విధంగా ఉంటుంది, ఇచ్చిన సమయంలో ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఐటమ్స్ విడివిడిగా ఉంటాయి. అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఉండడం అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. అలా ఉన్నప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటంటే జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ ఎక్స్ బై ఎన్. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇచ్చిన వేరియబుల్స్ మనం ఎక్స్ అనుకుంటే వాటికి లాగర్థం క్యాల్కులేట్ చేసి అలా చేయగా వచ్చిన మొత్తం టోటల్ సిగ్మా లాగ్ ఎక్స్ తీసుకుని దాని ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ చేసి మళ్ళీ దానికి యాంటీ లాగర్థం చూడగా వచ్చిన వాల్యూ ఏమవుతుంది మనకి ఇండివిజువల్ సిరీస్ లో జియోమెట్రిక్ మీన్ అనేది అవుతుంది. సో మనకి ఇచ్చిన నేను ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాను. ఎక్స్ లో మనకి 8, 12, 18, 26, 12, 16, 8 తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనకి ఇండివిజువల్ సిరీస్ లో ఇక్కడ ఎఫ్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్ మనం ఏం చేయాలి, లాగ్ ఎక్స్ అనేది కట్టాలి. లాగ్ ఎక్స్ అనేది సంవర్గమనాలు అంటాం మన తెలుగులో. దీనికి మనకి టేబుల్స్ అనేవి మనకి స్టాటిస్టిక్స్ బుక్స్ లో బ్యాక్ సైడ్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు అందులో లాగరిథమ్స్, యాంటీ లాగరిథమ్స్, ఇలా మనకి బైనామియల్స్ చాలా ఉంటాయి. మన ఆ టేబుల్ దీంట్లో మనం ఇక్కడ ఈ జియోమెట్రిక్ మనకు మీన్కి వచ్చేసరికి మాత్రం మనం లాగరిథమ్స్ ని, యాంటీ లాగరిథమ్స్ ని యూజ్ చేస్తాము. సో లాగరిథమ్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలా ఇచ్చినప్పుడు ఐటమ్స్ మనం 8 ఉందనుకోండి, n-1 అంటే n అనేది 8 అనుకుంటే నెంబర్ ఆఫ్ n-1 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్థానాలు, 1 ఉంది అంటే 1-1 అంటే 0 పాయింట్ అంటే ఒకటే నెంబర్ ఉంది కాబట్టి n-1 అంటే 1-1 ఈక్వల్ టు 0 కాబట్టి 0 వేసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనకి 2 ఉందనుకోండి, 2-1 ఎంత 1, ఇక్కడ 1 వేసుకుంటాం. ఇక్కడ 18 అనేది కూడా 2 వాల్యూస్ కాబట్టి ఇక్కడ సేమ్ n-1 అంటే 2-1 కాబట్టి ఇక్కడ 1 పాయింట్ వేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ 2 కాబట్టి n-1 అంటే ఒకటి తీసేయాలి, తీగా మనకి ఇక్కడ 1 పాయింట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ 262 ఉంది అనుకుందాం. అవి 3 నెంబర్స్ కాబట్టి n-1 అంటే 3-1 అప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, 2 పాయింట్ వస్తుంది. ఇక్కడ 12 అంటే n-1 2-1 అంటే 1 పాయింట్. 16 అంటే 2 నెంబర్స్, 2 స్థానాలు కాబట్టి n-1 అంటే 2-1 ఏమవుతుంది 1 పాయింట్. ఇక్కడ 8 అంటే 1, సో n అంటే 1 n-1 ఏమవుతుంది 0 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0.8 ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఏ స్థానాలు లేవు కాబట్టి మనకి ఇక్కడ 1 బార్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అవి అప్పుడు నెగిటివ్ గా దాన్ని మనం తీసుకుంటాం, బార్ వస్తే దాన్ని మనం నెగిటివ్ గా తీసుకుంటాము. ఈ సమ్లో మనకి డైరెక్ట్ గా పాజిటివ్స్ వచ్చాయి. సో గుర్తుంది కదా, ఇచ్చిన వెంటనే మనం 8, 12 ఇలా ఉన్నప్పుడు సింగిల్ నెంబర్ ఉంటే n-1 0 వస్తుంది, 1 కప్ 0 వస్తుంది. 2 నెంబర్స్ ఉంటే 1 వస్తుంది. ఒక స్థానం ఒకటి తగ్గించుకుంటే వెళ్ళండి. 4 ఉందనుకోండి అంటే 3 అయిపోద్ది, లేకపోతే 16 ఉన్నప్పుడు అంటే 15 అలా అయిపోతుంది నెంబర్స్ ఉన్నప్పుడు. మనకి ఇక్కడ 8 ఉంది. ఇప్పుడు నేను ఈ బుక్ లో లాగరిథం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి 8 అంటే ఇక్కడ ఏం చూడాలి, 80లో 0 చూడాలి, 80లో 0 చూడాలి. 80లో 0 అంటే ఇక్కడ మనకి వాల్యూ 9031 పాయింట్ పెట్టుకుని 9031 వేసుకుంటాం. నెక్స్ట్ 12 అంటే 12లో 0 తీసుకోండి, 0792. నెక్స్ట్ 18కి 0 చూడండి, 18లో 0 2553. నెక్స్ట్ 26లో
0. 26 లో 0 చూస్తే 4150. 4150. నెక్స్ట్ 12 కి 12 అంటే 12 లో 0 చూడండి 0792. 0792. నెక్స్ట్ 16 లో 0 చూస్తే 2041. 2041. నెక్స్ట్ 8 కి 80 లో 0 చూడండి చూస్తే మనకు వచ్చిందంత 9031. అర్థమైంది కదా. మనం ఇక్కడ వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూస్ అనేది ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 డిజిట్ 2 డిజిట్స్ చూసుకుంటారు. 1 డిజిట్ అయితే n-1 0 అయిపోతుంది. 2 డిజిట్స్ అంటే 2 - 1 1 అవుతుంది. అలా మీరు వేసుకున్న తర్వాత వాటిని పక్కన చూసుకుంటారు. ఒకటే ఇప్పుడు 8 ఉంది, 8 అనేది మనకి ఇందులో ఉన్న 80 లో 0 చూసుకోంటారు. 12 లో 0, ఇలా మనకి 18 లో ఇలా మనం అన్ని చేసుకుంటూ వచ్చిన వాల్యూస్ మనకి ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటికి మనం టోటల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎలా చేస్తాము తెలిసిందే మీకు. లాగరిథమ్స్ అన్నిటిని మనం కలపాలి. ఏంటి మన ఫార్ములా, జిఎం ఈక్వల్ యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ ఎక్స్ బై ఎన్. చూడండి ఇవన్నీ టోటల్ చేస్తాను. 0.9031 ప్లస్ 1.0792 ప్లస్ 1.2553 ప్లస్ 1.4150 ప్లస్ 1.0792 ప్లస్ 1.2041 ప్లస్ 0.9031 ఈక్వల్ టు 7.839 అనేది మనకి రావడం అనేది జరిగింది. సిగ్మా లాగ్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 7.839. ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ జిఎం ఈక్వల్ టు యాంటీ, మనం ఎప్పుడు కూడా వాల్యూ తీసే వరకు కూడా మనం యాంటీ లాగ్ అనేది మర్చిపోకూడదు. ఇప్పుడు సిగ్మా లాగ్ ఎక్స్ ఎంత వచ్చింది, 7.839 బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇండివిజువల్ సిరీస్ ఎన్ అంటే ఎప్పుడు మనం చెప్పుకున్నాం, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ 7.839 by 7. 1.119 వచ్చింది. 1.1198. 1.1198. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ యాంటీ లాగ్ చూడాలి. దేనికి చూడాలి, ఈ వాల్యూకి మనం యాంటీ లాగరిథం చూడాలి. పదకొండులో 9 చూడాలి. 13 1 5 దానికి 8 కలపండి. 11లో 9 చూసి దానికి 8 కలిపితే ఎంతంటే 2. అంటే therefore GM ఈక్వల్ టు 13 17.
ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేసేటప్పుడేమో -1 చేస్తారు, ఇక్కడ మాత్రం మనం +1 చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్థానం ఉంది కదా, 1 డిజిట్ ఉంది, 1 డిజిట్ కి ఇంకోటి కలిపితే +1 చేస్తే n+1 చేస్తే ఇక్కడ 2 డిజిట్స్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఉంది, ఇప్పుడు పాయింట్ అవుతుంది, ముందు 1 డిజిట్ ఉంది అంటే 1n +1 కలపండి ఎన్ని అవుతుంది 2 అంటుంది. అంటే మనం ఇప్పుడు 13 తర్వాత మనం కట్టాలి జిఎం వాల్యూకి 13.17. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, ఇలా మనకి వాల్యూస్ ఇచ్చినప్పుడు దీనికి ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ ఉంటే n-1 చేస్తాం, ఇక్కడ మాత్రం మైనస్ చేస్తాము, సో 0 వస్తుంది, 2 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. ఇలా మనం అన్ని చేసి దానికి లాగరిథమ్స్ వాల్యూస్ మనం బ్యాక్ సైడ్ ఇచ్చిన బుక్స్ లో బ్యాక్ సైడ్ ఇస్తారు కాబట్టి అవి తీసి వాల్యూస్ అన్ని వేసాను. వేసి దానికి ఏం చేశాను, సిగ్మా క్యాల్కులేట్ చేశాను. క్యాల్కులేట్ చేయగా వచ్చిన వాల్యూ 7.839. ఇక్కడ మాత్రం మనం దానికి యాంటీ లాగ్ చేయాలి కాబట్టి సిగ్మా లాగ్ ఎఫ్ 7.839 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 7 కాబట్టి 7 వేసాను. 7 తో డివైడ్ వచ్చిన వాల్యూ 1.1198. దీనికి యాంటీ లాగరిథం ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఇక్కడ 11 లో 9 చూసి 8 కలపాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ 1.11 అలా అనుకోకూడదు, ఇక్కడ 11 లో 9 చూసి యాంటీ లాగరిథమ్స్ లో 9 చూసి 8 కలపాలి. 9 చూస్తే మనకి 1315, 2 కలిపితే మనకి 8 యొక్క వాల్యూ ఎంత అక్కడ 2 కాబట్టి కలిపితే 1317. సో మనకు 1317 డైరెక్ట్ గా వేసినప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ -1 చేసాము, ఇక్కడ డిజిట్స్ కి +1 చేస్తాం, అందుకే ఒకటి కలుపుతాము. 2 డిజిట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాయింట్ ఉంది, ఇప్పుడు 12 ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ 12 అంటే 2 డిజిట్స్ కాబట్టి ఒకటి కలిపితే అంత అక్కడ 3 డిజిట్స్. అప్పుడు మీరు ఎక్కడ పాయింట్ పెట్టాలి, 131.7 అవుతుంది. అప్పుడు ఎగ్జామ్ 131 అనేది పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏముంది 1 ఉంది కాబట్టి n+1 అంటే 1 కి ఇంకో డిజిట్ కలిపితే n+1 అంటే 2 కాబట్టి అప్పుడు ఏమవుద్ది 13 అనేది 2 డిజిట్స్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టి ఇలాగా 17 అనేది రాయడం జరిగింది. ఈ విధంగా ఇండివిజువల్ సిరీస్ లో మనకి చాలా ఈజీగా ఉంటుంది జియోమెట్రిక్ మీన్ క్యాల్కులేట్ చేయడం అనేది. సో లాగరిథమ్స్ అవి మీరు దగ్గర పెట్టుకోండి, పాయింట్స్ అని వేసినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి, లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న మనకి ఇస్తారు బుక్స్ ఇచ్చేటప్పుడు మనకి కొంచెం కనిపించలేనట్టుగా ఉంటాయి అవి. సో ఈ బుక్ కి చాలా ఇబ్బంది నాకు, సో చాలా చిన్నగా ఉన్న వాళ్ళు చూసుకోవాల్సి వచ్చింది 2-3 సార్లు. సో ఓకే, ఇలా మీరు ఈజీగా చేసి ఈజీగా మీరు ఎగ్జామ్ లో కూడా మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ క్లాస్ ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.